దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాదేవుని కృపలో మనం ఎంతో అదృష్టవంతులం అండి. ఎందుకంటే ఇంకా 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 కూడా ఇంకా ఇక పరమపురివాసుడు పరమ తండ్రి మనకు మన్నాను పెడుతున్నాడు. మనకి జీవాధిపతి జీవపు వాక్యపు బ్రతికించే వాక్యాన్ని మనకు అందిస్తున్నాడండి. ఎంత భాగ్యమో తెలుసండి. ఈ భాగ్యం పొందుకోలేక ఎంతో మంది ఎన్నో దేశాలు కూడా ఎంతో విధంగా కూడా ఎన్నో ప్రాణాలు కూడా అల్లాడిపోతున్నాయి మోసంలో. ఈ లోక మోసం, అపవాది మోసం, భయంకరమైన మోసంలో జన్మ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నరకపు మోసపు మట్టితో కప్పించబడిపోయి ఎంతగానో అల్లాడిపోతున్నారనమాట. అయితే దేవుని సజీవమైన వాక్యాన్ని దగ్గరికి మనం వస్తే, ఆయన పాదాల యొద్దకు మనం వస్తే మనం ఎంతో బాగుపడతాం అనమాట. మనం ఎంతో శాంతి సమాధానం నిజంగా ఆయన వాక్యంలోనే, ఆయన మాటలోనే ఉందండి. ఒక్కసారి రుచి చూస్తే మనం ఎంతో అదృష్టవంతులు అనమాట. ఆయన యొక్క జీవ వాక్యాన్ని రుచి చూస్తే ఎంతో అదృష్టం అనమాట. అట్టి అదృష్ట భాగ్యాన్ని రుచి చూస్తే మనం ఎంతో గొప్ప జీవపు సమాధానాన్ని మనం పొందుకొని ఆయన సన్నిధిలో ఆయన మాట విని ఆయన కలిగి ఉండి ఆయన నిత్య సమాధాన పడుగు జాడల్లో ఆయన యొక్క నిత్య మార్గంలో మనం నడుచుకుంటామండి. ఎందుకంటే ఈ లోకపు మోసమే కాదు, ఈ లోకపు విధానమే కాదు, ఇంకా భయంకరమైన చీకటి గాలి, ఇంకా భయంకరమైన ప్రమాదపు దుష్ట గాలి, మింగేసి విషము జిమ్మేటువంటి విషపుగాడు ఎంతగానో ఈ లోకనాథుడు ఎంతగానో వాడు బయలుదేరి వస్తున్నప్పుడు మనము ఈ లోక విధానంలో పూర్వకాలంలో యేసయ్య చెప్పాడు. ఎందుకంటే నోహు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది, లోతు దినాల్లో జరిగినట్టు జరుగుతుంది. ఇప్పుడు అందరూ అదే కదండి. ఇప్పుడు ఏమైనా కొత్త విషయం అనేది, కొత్త విధానం అనేది ఏమన్నా ఉందండి ఈ లోక బతుకులో? ఏమీ లేదనమాట. అయితే దేవదేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పిన మాట పొల్లు కూడా ఒత్తు కూడా పోదనమాట. అయితే ఆ విధంగానే జరుగుతుంది. ఎంతసేపు రాజకీయ నాయకులుగా నుంచి ఈ లోక పుట్టబోయే బిడ్డ వరకు కూడా ఏం చేస్తున్నాడు, మొన్నటి జరిగిందే ఈ రోజుని జరిగిస్తున్నాడు తప్ప ఈ రోజు నూతన రేపటికి అప్డేట్ ఏమీ లేదనమాట. అయితే అంత భయంకరంగా మనం వెళ్ళిపోతున్నా ఈ లోకంలో మనకి మట్టి నాశనపు ఆ యొక్క ఆలోచనలు పడిపోయి మనం ఎంతో జీవాధిపతి ఆత్మను బ్రతికిస్తుంది. శరీరం ఒట్టి కేవలం నిష్ప్రయోజనమైనది. అయితే దీన్ని మనమే నిష్ప్రయోజనమైన దేవుడు చెప్పిన దీన్నే పోషిస్తానికి మనం ఎంతగానో తంటాలు పడతాం, మనం ఎంతగానో ప్రయాసపడతాం, మనం ఎంతగానో పరిగెడతాం అనమాట. పరిగెడతాం కదా, ఇది ఆపే పని లేదు. ఎవరినైనా వదిలేస్తే ఏదైనా అసలు మాట్లాడే పని లేకుండా ఎంతగానో చేస్తున్నాం అనమాట. అయితే ఈ లోకపు మోసగడు మన పొరుగు, మన విధానం, మన ఏడుపు, మన ఆలోచన, మన యొక్క స్థితిగతి చూసేది కాదనమాట. దుష్టుడు ఏంటంటే తెలుసా, వాడి తొక్కే వాడి వెనకాలే, వాడి కాలు కింద, వాడి చేతిలో మనం ఉండాలి అనేది పూర్వకాలం నుంచి ఎప్పుడైతే ఈ యొక్క లోక ఆరంభం స్టార్ట్ అయిందో అప్పుడుగా నుంచి వాడిది కూడా, ఆ యొక్క దుష్టుడు కూడా నాశనం స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడో ఆదిలో ఎలా ప్రారంభమైందో ఈ యొక్క స్టార్టింగ్ లో నాశనం కూడా ప్రారంభం అయిపోయి జరుగుతూనే వస్తుంది. అయితే దేవదేవుడు ఆయన యొక్క మాట అయినట్టయితే సృష్టి ఆరంభంలో ఎంత గొప్పగా ఉండేదో, ఆ యొక్క చేసినటువంటి ఆ మనుషులు ఆ యొక్క దేవుని మాట విన్నట్టయితే ఎంతో బాగుండేది. అయితే ఆ యొక్క మోసం ఇది ఎంత అపవాదైనా సరే ఈ యొక్క దేవుని యొక్క మాట విని ఉన్నట్టయితే ఈ లోకం ఇంకొక విధంగా ఉండేదేమో. అయితే ఆ విధంగా సాగనీయకుండా వాడు మోసంతోనే సాగించుకుంటూ వస్తాడు. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా వాడు యెహోవా తండ్రి వాడిని ఊపిరితో నాశనం చేసి ఆ యొక్క ముక్కలు చేసి దూరపరచబడేదాకా ఆడు ఎలా అంటే వాడు ఎంతకంటే యెహోవా దేవుని సన్నిధిలో ఉండి ఆ యొక్క దేవుని యొద్దకి సమీపంగా ఉన్నటువంటి ఆ దుష్టపవాది ఎంత బలవంతుడో చూడండి. దేవుడు చేశాడంటే దేవుని కంటే ఆయన ధర్మకార్యం, ఆయన ప్రేమ రాజ్యం, ఆయన యొక్క శాంతి సమాధానానికి ఆపోజిట్ గా వీడు ఎంతగానో అశాంతి, అసమాధానం, నరహత్య, ఆయన జీవింప చేస్తే వీడు చంపింప చేస్తున్నాడు. ఆయన బ్రతికించి లేవనెత్తుతుంటే వీడు చంపి నేలమట్టం చేస్తాడనమాట. ఎంత వ్యతిరేకంగా ఆ రోజున జీవంతో పట్టే ఈ యొక్క నాశనం కూడా ప్రారంభమైంది. అయితే మనం తెలుసుకోకుండా ఈ లోకపు ఆత్మ, ఈ లోకపు విధానాన్ని మనం చూసుకో, ఈ లోకపు విధానపు మాటల్ని మనం చూసుకో. ఎంతసేపు ఎవరైనా సరే ఈ లోకంలో ఈ యొక్క మట్టి జన్మలెత్తి ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే ఈ ఆత్మ ఘోషిస్తున్నట్టు పరమాత్ముడు కావాలి, పరమ తండ్రి కావాలని చెబుతున్నా సరే ఈ శరీరాన్ని పరమాత్ముడు ఎక్కడున్నాడు, పరమాత్ముడు ఎక్కడొస్తాడు, ఇప్పుడు రూపాయి నాకు పరమాత్ముడు ఇస్తాడా అన్న వ్యతిరేక వాదనలతోనే. ఎందుకంటే ఈ శరీరాన్ని వాడు ఎంతగానో వాడుకొని ఆ యొక్క ఫస్ట్ నుంచి కూడా జీవాంతో దేవుని స్తుతించే ఆ ఆత్మని నేలమట్టం చేసింది.
ఎందుకంటే ఈ యొక్క ఆ రోజునే స్టార్ట్ అయినటువంటి నాశనం ఆ యొక్క కయ్యూను హేబెలు ద్వారా. అయితే మనకు కూడా ఈ రోజు కూడా ఇక ముందు కూడా ఇక వాడిదే నడుస్తుంది అనమాట. ఈ శరీరం ఏం చేస్తుంది, ఈ శరీర కోపం, ఈ శరీర విధానం, శరీర క్రియలు, ఈ శరీరం అనేది వాడిది కాబట్టి వాడు రేపటి గురించి వాడికి ఆలోచన ఉండదు. ఎంతసేపటి నిన్న మొన్నటియే వాడికి కావాలి, అందులో నుంచే తీసుకుంటాడు, అందులో నుంచే వాడింపచేస్తాడు అనమాట. ఎందుకంటే వాడు చచ్చినాడు కాబట్టి, వాడిలో జీవం లేదు కాబట్టి, వాడు చంపేవాడే కాబట్టి మనం ఏ విధంగా ఆలోచించాలి, దేవుని మార్గాన్ని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, దేవుని ఏ విధంగా మనం కలిగి ఉంటే ఈ యొక్క కడవరి దిన భయంకరమైన అపాయపు అంచె దినాలు, భయంకరమైన ఫస్ట్ లో కూడా కాదండి, లాస్ట్ లో మధ్యలో కూడా కాదు, అంచుకు వచ్చేస్తున్నాం అనమాట. చాలా వచ్చేస్తున్నాం అనమాట. మనం నేర్చుకోవాలి, జీవించాలి, తెలుసుకోవాలి, ప్రభువుని కలిగి ఉండాలి, ఆయన దర్శన భాగ్యం కలిగి ఉండాలి, ఆయన శక్తిని బలమును రుచి చూడాలి, ఆయన వాక్యాన్ని కలిగి ఉండాలని తలంపు మనకు పుట్టాలి. మన హృదయం, మన ఆత్మ, మన మనసు, ఈ యొక్క విధానాలన్నీ కూడా దేవుని సన్నిధికి రావాలి. ఆయన మీద ప్రేమ పెరగాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన చూడాలి. ఎవడు నాశనైపోయి దాని కాటు చేత చచ్చిపోతున్నాడు, వాడు దేవుని వైపు చూస్తే బతుకుతాడు కదా. అట్టి చూపు రావాలంటే ఎంత టైం పడుతుందో. అయితే ఇంకా దేవుడు మన యొక్క కడవరి దినాల్లో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనల్ని, మన ఎంతగానో దేవుడు కనికరించి ఇంకొకసారి ఇంకా 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 ఇస్తూనే ఉన్నాడు ఆయన సదవకాశాన్ని. ఒక్కసారి మనం దేవుని వైపు మార్గాన్ని తిరిగి ఉంటే, ఒక్కసారి మనం ప్రభువుని కలిగి ఉంటే మనం ఎంతో భాగ్యం అవుతాం అనమాట. అయితే ఏమనుకుంటామంటే ఈ రోజుకి మేము గట్టిగానే స్ట్రాంగ్ గానే ఉన్నాగా, మాకేమన్నా. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాట లేఖనం నెరవేరబడుతుంది. ఎందుకంటే మనం ఎంతగానో ఇదివరకు కాలంలో అయితే, నిన్న మొన్న కాలంలోనైతే ఆ యొక్క అపవాది గురించి ఎవరు చెప్పుకునేవాడు కాదు. ఈ యొక్క దుష్టుడు, దుర్మార్గుడు, వాడు నాశనపడు, నరకం ఉంది, ఈ యొక్క చీకటి ఉంది అనేది ఎవడు చెప్పుకునేవాడు, చాలా రహస్యంగా ఉండేది. ఎంతసేపు ఏం చేసినట్టే ఈ శరీరం బతకాలి కదా, ఈ లోకంలో మనం బతకాలి కదా, ఈ మార్గాన్ని ఎంచుకో, ఈ దారిని చూసుకో, ఈ విధంగా ఫలించి, ఈ విధంగా సంపాదించి, ఏ విధంగా వెళ్ళాలో అన్న పరుగునే నేర్పించిన తాత్పర్యాలను మనం నడుస్తున్నాం. కాబట్టి జీవాధిపతిని ఇంకా కొనగొనకపోయినా, దేవుని తెలుసుకోకపోయినా మనం ఇంకా ఈ యాత్ర నడుస్తూనే ఉందన్నమాట. అయితే ఒక్కసారి ఆగి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి ఆగి ఆలోచించు. విషయం అనేది నువ్వు తలంచక మునిపే, అది ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాన్ని అంటింప చేసిందో, ఈ రోజున నువ్వు బ్రతికున్నా కూడా నీ ముక్కులోకి అది నాశనపొడు గాలి వచ్చేసిందంటే ఉన్న చోటన పడిపోవడానికి అవకాశం ఉండే అపాయకరమైన దినాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వైపు చూడమని, దేవుని కలిగి ఉండమని ఎంత చెప్తున్నాడు. ఈ లోక విధానంలో కూడా ఈ ఆత్మ ఒకవేళ ఆ గాలి మన దాకా వచ్చినా, ఎవరైనా సరే ఎన్ననోడు కూడా ఎవడైనా సరే రాలిపోయి పడిపోయినా సరే, ఆ యొక్క విధానపు ఈ కాలపు నడవడికలో ఇదైపోతున్నా సరే, మనం దేవుని పైన దేవుణ్ణి మనం సంపాదించుకున్నాం అంటే ఈ ఆత్మ క్షేమంగా ఉండదు. ఈ శరీరం నువ్వు బాగుపడి ఏ విధంగానే పోవాల్సిందే. కాబట్టి ఆ టైం ప్రకారం ఈ యొక్క నిన్న మొన్న నీ యొక్క మోసపోడు విధానం నుంచి మనం రేపటి విధానంలో దేవుణ్ణి సంపాదించుకుంటే మన గొప్ప భవిష్యత్తులకు మనం వెళ్తాం అనమాట. అట్టి విధమైన విలువైన మార్గమైనటు, సత్యమైనటువంటి, బలమైన, ప్రాణం ఇచ్చిన చేయి చాపుతున్నప్పుడు ఆయన మార్గంలోనికి మనం వస్తే, ఆయన మాట కొంచెం చెవిస్తే, ఆయన మాట మనం అంగీకరిస్తే, ఈ ప్రాణం ఉన్నప్పుడే ఉన్నతమైన దేవుని, పైనున్న దేవుణ్ణి, మనం అమృతమూర్తిని మనం కలిగి ఉండడానికి అంత గొప్ప భాగ్యాన్ని యెహోవా తండ్రి మనకి క్రీస్తు ప్రభువుని ఇచ్చారండి. ఆయన కలిగి ఉన్నాం, ఆయన మార్గం తెలుసుకుంటే ఇంకా ఇంకా లోతైన పట్టజాలని విషయాల్లోనికి, ఎంతో బలమైన విధానంలోనికి దేవుడు నడిపిస్తాడు అనమాట. అట్టి మార్గమే మనకు సురక్షితం, అట్టి మార్గమే క్షేమకరం, అట్టి మార్గమే అమృత భాగ్యం అనమాట. ఈ లోకంలో భవిష్యత్తు కోసమే కదా ఈ పొట్ట విధానంలో సంపాదించుకున్నా, ఈ భవిష్యత్తు కోసం ఈ కిందన్నాం అనుకోండి, వాడు కిందన్న వాళ్ళని ఏం చేస్తాడు, కిందన్న దాన్ని ఏం చేస్తాడు, ఒక నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఎంత ఉంటే అంత కిందనే, ఎంతైనా సరే పైకి రావడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ పై నుంచి పడుతున్న నీళ్లు పైనే ఉండవు కదా. ఒక లాజిక్ గా ఆలోచిస్తే, మరి అదే విధంగా నువ్వు ఎంత సంపాదించినా నువ్వు కిందే ఉన్నావు అనుకో, ఈ నేలలో మునిగిపోయి చేస్తామే తప్ప, ఈ లోక మోస విధానంలో పోతమే తప్ప, ఈ లోకపు విధానపు విషయంతో నింపబడతాం. ఈ విషయమే కాకుండా ఇంకా పాతాలు, ఎంతో భయంకరాలు సృష్టించబడుతున్నాయి అన్నమాట. అయితే ఇట్టి విధానాన్ని మనకు తెలియపరిచి మనల్ని ఆత్మలో రక్షించాలంటే ఒక దేవుని మార్గమే, ఒక జీవాధిపతి మార్గమే, ఒక నిత్య వెలుగైనటువంటి ఆత్మస్వరూపుడి యొక్క మార్గమే మనకి నిత్య క్షేమ మార్గం అనమాట. ఇట్టి మార్గంలోనికి మనం ఒక్కసారి నిజంగా యోగ్య మార్గంలోనికి మనం వస్తే అదృష్టవంతులు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నాకంటే ముందు దొంగలు, మోసగాళ్ళు, భయంకరమైనటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ జాగ్రత్త, మీరు పోకండి, నా మాట వినండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నన్ను కలిగి ఉండండి, నా మాట పట్టుకోండి
పొండి, నేను మీతో మాట్లాడతాను. మీరు నన్ను కలిగి ఉంటే, నా యుద్ధకు వస్తే, ఇష్టపడితే మీరు నా యుద్ధకు వస్తే మీకు నిత్య మార్గం తెలియచేస్తాను, మిమ్మల్ని కలిగి ఉంటానని. ఎంత శుభకరుడు, ప్రాణమూర్తి, రక్షకుడు, మనకి అమృతమూర్తి మన కోసం జన్మించి మన కోసం చెప్తున్నాడండి. ఇటు జీవాధిపతిని కలిగి ఉంటే ఆయన పైన ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మదేవుడు పైన ఉన్నాడు కాబట్టి పైన వాటిని మనం వెతికి ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి క్షేమకరమైన విజయ మార్గంలోనికి మనం వెళ్తాం అనమాట. అంటే శుభకరుడు ఎంత గొప్ప దేవుడు. అయితే ఇన్ని మాటలు, ఇన్ని విధానాలు, ఇన్ని లోకంలో మనకి తెలుసు. ఆ కాలంలో క్రీస్తు ప్రభు సేవ పరిచయం చేసినప్పుడు ప్రభువే సాక్షాత్తు భూమి పుట్టక మునుపుగా నుంచి ఇక జరగబోయే విషయాలు కూడా చెప్పుచున్నటువంటి దేవదేవుడే నిత్య మార్గానికి నడిపిస్తున్నాడు. పరమ పురివాసుడి చెంతలో ఉన్నటువంటి ఆయన శిష్యులు కూడా ఏముడుతున్నారు, ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి. లూకాసు వార్త 21:15 ఒకసారి చదవండి. మీ విరోధులందరూ తల్లిదండ్రుల చేతను చూసారండి, ఈ లోకంలో చూసారా? అవునవును, ఈ లోకంలో చూసారా? చూసారండి దేవుడు. అవును స్వామి, ఆమె ఎంత గొప్ప అభయ హస్తం ఇస్తున్నాడో చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకోండి. ఆమె ఎంత గొప్ప అభయం ఇస్తున్నాడో చూసారండి. వెంట్రుక కూడా ఇదవుదంట, ప్రాణం కూడా రక్షించబడుతుందంట. ఎంత సత్య స్వరూపుడు, నిత్య దేవుడు, పైనన్న దేవుడు, కన్న తండ్రి, ప్రాణమిచ్చి రక్తమిచ్చి మాట్లాడుచు జీవింప చేస్తూ ఆయన వైపు తిరగమని అభయహస్తం ఇస్తున్నాడు దేవుడు. ఎంత శుభకరుడు, ఎంత గొప్ప గొప్ప అభయం ఇస్తున్నాడు, ఎంత గొప్ప జీవ మార్గపు వెలుగును తెలియపరుస్తున్నాడు మనకి. దేవుని యొక్క నిత్య మార్గపు వెలుగులో కూడా ఈ లోకంలో ఈ విధానంలో మనం పోతానే ఉంటే ఈ మోసం, మనం చేసుకున్న కర్మ పాపమే మనం దేవుని కలిగి ఉండాలంటే మళ్ళీ పుణ్యంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క విధానంలోకి వెళ్ళకుండా అపవాది అడ్డపడే ఈ యొక్క దుష్టుడు కూడా ఎంతమందితో యుద్ధం చేస్తున్నాడు చూసారా? ఎంతమందితో పోరాడింప చేస్తున్నాడు మన ఆత్మలో చూసారా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు నన్ను కలిగి ఉంటే మీ వెంట్రుక కూడా పోదు, మీ ఆత్మ కూడా ఏమవదు, నా చేతిలో భద్రపరచబడతానని ఇంతగా గొప్పయాస్తం ఇచ్చి పై పరమపురివాసుడు తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళి మళ్ళా నేను తిరిగి వస్తాను అని దేవదేవుడు గొప్పగా అమృత తండ్రి ఇంత గొప్ప బలమైన జీవ పునరుద్ధార దేవుడు, రక్షకుడు, రక్షించే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో బాగుపడి మనం ఆయన సన్నిధిలో నిత్య మార్గంలోనికి మనం వెళ్తే ఆయన మాట వింటే మనం బ్రతికిపోతాం. నిజంగా ఆయన నిత్య వెలుగు మార్గమే మన ఆత్మలో రక్షింప చేసి బ్రతికింప చేస్తుంది అనమాట. ఈ లోకల్ ఎంత మోసం ఉన్నా సరే అది విరుగుడైపోతే దేవుని జీవవాక్యంతో. ఆ యొక్క విధానంలో ఆడవాళ్ళు ఎవడో చెప్తున్నాడు అనేది వద్దు. ఆ యొక్క హెబ్రీ స్త్రీలు కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళు కూడా, సంఘం వాళ్ళు కూడా చెప్పింది మళ్ళా దేవుని వాక్యంలో ఉందా అని చెప్పేసి ఎంతగానో పరిశీలన చేసి దేవుని నిత్య మార్గంలోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు దేవునికి అర్పించి తెల్లని వస్తున్నారు. దేవుని యొక్క పాదాల చెంతకి వాళ్ళు అమృత భాగ్యాన్ని పొందుకున్నారు. ఈ లోకంలో ఏం సంపాదించలా, ఈ లోకంలో ఏమి లేకపోయినా సరే ఆత్మదేవుడు ఆత్మని కనుక తెల్లని వస్త్రంతో ఆత్మను రక్షింప చేసి బ్రతికించి ఆ యొక్క వస్త్రంతో నింపి ఆ యొక్క నిత్య జీవితంలోనికి ఎంతగానో అలంకరించాడంటే ఎంత గొప్ప అదృష్ట భాగ్యం. అక్కడది నిలిచింది, పైనన్నది నిలిచింది. కాబట్టి మనం ఎంతో దేవుని వాక్యంలోని దేవుని మార్గంలోనికి వెళ్ళి ఆయన వెతుకుదామండి. ఆయన కలిగి ఉందాం. ఆయన దొరికిన వెంటనే తక్షణం ఆయన పొందుకుని ఆయన నిత్య మార్గంలోకి వెళ్దామండి. ఇంకొకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. లోకాసు వార్త 21:5 ఒకసారి చదవండి. కొందరు ఇది అందమైన రాళ్లతో అర్పితములతోనూ శృంగారించబడి ఉన్నది దేవాలయం గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి వచ్చుచున్నవని చెప్పాడు. అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు ఇవి జరగబోనని సూచన ఏమని ఆయన అడగ్గా ఆయన మీరు మోసపోకుండా అనేకులు వచ్చి నేనే ఆయన కాలం సమీపించని మీరు వారి వెంబడి పోరు మీరు యుద్ధములను కలహములను గురించి జడియగుడి అవి మొదట జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదని చెప్పి. చూసారండి దేవదేవుడు ఈ లోక విధానాల్లో మన క్రీస్తు ప్రభువును పొందుకునే లోపల ఈ లోపల ఏదో ఒకటి జరిగిపోతే, ఏదో ఒకటి మునిగిపోతే, ఏదో ఒకటి అయిపోతే, ఏదో ఒకటి వేసేస్తే మనం ఏముందండి నిర్లక్ష్యం తీసుకుంటున్నాం కదా. ఎంతకంటే మన కళ్ళలో ఉన్న మట్టి, మన బుర్రలో ఉన్న మట్టి, మన హృదయంలో ఉన్న మట్టి, మన బుద్ధిలో ఉన్న మట్టితో ఏం చేస్తాం, మట్టికరమైన ఆలోచనలే చేస్తాం అనమాట.
ఇప్పుడు ఏ విధమైన ఆయుధం, ఏ విధమైన ఆ యొక్క వస్తువుతో చేస్తే ఆ విధంగానే తయారవుతాయి కదండి. ఆయుధాలైనా ఎయ్యైనా వస్తువులైనా ఎయ్యైనా. అయితే మనం మట్టితో చేసామనుకో, మట్టి ఏం చేస్తుంది, మట్టి ఏం చేస్తుంది, శ్రమ రాగానే ఆ మట్టి రాలిపోయి కింద పడి నాశనం అవుతుంది. మనం ఏం సంపాదించుకునే దగ్గర మనం కింద పడి నాశనం అయిపోయి వెళ్ళిపోతాం. అయితే ఈ విధమైన ఆలోచన వద్దు. దేవదేవుడు ఏం చేస్తున్నాడు, ఈ లోపల చూస్తున్న వాటిని చూసి ఇవి స్థిరమని అనుకోవద్దు. అయితే ఇవి ఒక్కదాని మీద ఒకటి పడిపోయి అంగలార్చి ఏడుపు తప్ప ఇంకేం మిగలదు అని దేవుడు చెప్తున్నాడు. ఇట్టి గొప్ప రక్షకుడు నిత్య మార్గపు వెలుగు మెట్టులోనికి మార్గాన్ని మనకు చూపుతూ చెప్తున్నప్పుడు మనం వినాలి కదా, దేవుని సత్యవాక్యాన్ని గ్రహించాలి కదా. ఆయన నిత్య మార్గంలోకి వెళ్తేనే కదా మనం బ్రతుకుతాం. ఇట్టి జీవాధిపతిని మనం నెత్తి మీద పెట్టుకుంటే మనం ఎంతో రక్షించబడి ఆయన కలిగి ఉంటే అమృత నిత్య మార్గంలోకి వెళ్తాయి. లోకల్ 10,000 మంది కూలిన అపాయం వచ్చి ఏమీ అవదనమాట. గుడారంలో ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఈ యొక్క ఆత్మ ఆయన నమ్మింది కాబట్టి, ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన విశ్వసించి ఆయన కలిగింది కాబట్టి ఆయన చేతిలో భద్రపరుస్తాడు అనమాట. ఇది గొప్ప సువర్ణ అమృత భాగ్యపు రక్షణ అవకాశం కదండి. ఇట్టిది పొందుకుంటామా, రాలిపోయి మనంతటికి మనమే తీసుకుని మన ఆలోచన మట్టి దరిద్రులు కొట్టుకుపోతాం. మనం ఒకసారి ఆలోచించాలి దేవుని యొక్క నిత్య మార్గాన్ని. ఎవరైనా తెలుసుకుని గొడవ ఉంటే, ఎవరైనా దేవుని వాక్యం విని బ్రతకగోరు వాడు ఉంటే, దేవుని ప్రేమించాలనుకుంటే దేవుని నిత్య మార్గంలో రాడు. సత్యవాక్యంలో ఉంది నిత్య మార్గం. అట్టి జీవపు వెలుగుని తెలుసుకొని మనం ఆయన యొద్దకు వస్తే మనం ఈ లోకంలో ఏది కానీ మొదట ఆయన యొద్దకు వచ్చిన ఆయన కుమారులుగా చేసుకుంటాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. ఎవరైనా తన తండ్రికి ఎన్ని శ్రమలు పొందినా తన బిడ్డలు ఎంత గొప్పగానో ఉండాలన్నమాట. అయితే దేవుని వాక్యంలో ఉంది, మీరే చెడ్డవారిని మీ పిల్లలకు మంచి ఈవులు లేదంట, అంతకంటే గొప్పవాడిని నేను మిమ్మల్ని రక్షించరా, మీకు గొప్ప ఈవులు ఇవ్వను. దేవదేవుడు ఇంత గొప్ప చెబుతుంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన అంగీకరించాలనుకున్న వాడికి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇస్తానని ఎంతగానో సూపర్ అవకాశాన్ని ఇచ్చి భయపడొద్దు. దేవుని కలిగి ఉండటానికి ఇంకొక చివరి అవకాశం ఉన్న ఆ యొక్క ఎడమవైపు దొంగలాగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రండి నేను రక్షిస్తాను, నా దక్షిణ హస్తం చెబుతున్నానని ఎంతగానో దేవుడు చెప్తున్నాడు. ఇంకొకసారి దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 1:3 చదవండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. ఆయనలో జీవం ఉంది. ఆమేన్. ఆమేన్. మనుషులకు ఆమేన్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అవునవును. గాని చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఆమె చూసారండి ఎంతగా పరమ పురువాసుడు ఆదిలోనే దేవుడు వాక్యం. ఎందుకంటే అపవాది ఆదిలోనే వచ్చేసాడు కాబట్టి ఆయన ఇంకా మనకు చెప్తూనే ఉన్నాడు. వాడి యుగ సమాప్తి వరకు కూడా ఎంతకంటే వాడు ఉంటాడు. యెహోవా తండ్రి తీసివేయబడి వరకు కూడా వాడే ఉంటాడు. కాబట్టి దేవదేవుడు ఎంతగానో ఆయనే స్వయంగా వచ్చి పరమ పురువాసుడే ఆ యొక్క చీకటిలో మలిగిపోయి చీకటిలో నాశనం అయిపోతున్న మన కోసం వెలుగుగా ప్రకాశించి సర్వాధికారి జీవాధిపతి ఆత్మను రక్షించడం కోసం ఆయన చెయ్యిచ్చి ఆయన మాట ఇచ్చి ఆయన చెప్తున్నప్పుడు ఎంత గొప్పగా ఆయన వెలుగు మార్గాన్ని చెప్తున్నాడు. ఇంకొకసారి చదవండి దేవుడి వాక్యాన్ని. ఆ యొక్క యోహాను సువార్త 1:3 చదవండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. అవును కదా. ఆయనలో జీవం ఉండేది. అవును. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. ఆమేన్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండేను. అవును. విన్నారా? ఈ యొక్క దేవుని మాటపు వెలుగు ఆదిలోనే ఎంతగా దేవుడు ఆయన బిడ్డల ద్వారా మనకు చెప్తున్నాడు. చీకటిలో ఉన్నటువంటి మన కోసం ఆ వెలుగు వచ్చి ప్రకాశించింది. అయితే దాన్ని ఈ చీకటి గ్రహింపనివ్వట్లేదు. ఆయన లేకుండా ఏదైనా కలిగింది సృష్టి అంతా ఆయన దేవుని యొక్క విధానమే కదా. ఎంత హాయిగా అనుభవిస్తున్నాం. ఎంతగా ఈ యొక్క సృష్టిలో ఏదైనా ఒక విషవాయువు వచ్చింది అనుకోండి, ఎంత విలువలాడిపోయి కింద పడిపోయి ప్రాణాలు వదిలేస్తారు. అయితే దేవుడు కాపాడుతూ ఆయన ఉండి ఆయన కలిగింపు చేస్తుండబట్టే కదా మనం ఇంతగా సుఖాన్ని ఇంతగా మన యొక్క పెత్తనాన్ని మన యొక్క విధానపు ఈ మనుషుల యొక్క నడవడికను నడిపించేసుకుంటున్నాం కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగు చీకట్లోకి వచ్చింది కానీ చీకటి గ్రహించలేదు అని అంటాడు. కాబట్టి ఈ యొక్క విధానంలో మనకు కూడా దేవుని మాట వినపెడుతున్నప్పుడు వినపడకపోతే వాడు సరే ఏం చేయలేం. ఒకవేళ దేవుని సత్య సువార్త వాళ్ళ యొద్దకు వచ్చిందంటే మన యొద్దకు వచ్చిందంటే మన గుమ్మం దగ్గరకు వచ్చిందంటే మన హృదయం తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. కాబట్టి ఇటు జీవాధిపతిని లోపలికి తీసుకొస్తే వెలుగు వస్తుంది అనమాట. వెలుగు కలిగి మనం ఉంటాం అనమాట. ఆ వెలుగే నిత్య దేవుని మార్గపు మెట్లను చూపించి ఆయన యొద్దకు నడిపిస్తుంది అనమాట. ఆ వెలుగే వాక్యమైన దేవుని వాక్ అనమాట. అంటే జీవపు వాక్యాన్ని మనం కలిగి ఉండి ఆ నిత్య దేవుని వెలుగులోనికి వెళ్ళి నిజంగా ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయంతో పూర్ణబలంతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించి దేవుని కలిగి ఉండి దేవుని వివేచనతో ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి ఆయన బలమును పొందుకుని ఆయన నిత్య మార్గంలోనికి
అపాయకర నాశనం వచ్చినా సరే అది ఏమి చేయలేదు. ఒక బలవంతుడు మన ముందున్నాడు, ఒక సర్వశక్తుడు మన ముందున్నాడు అంటే ఆయన రెక్కల చాటున ఎంతో ఆశ్రయం కలదు. కాబట్టి అట్టి ఆశ్రయ పురవాసుడకు దేవదేవుళ్ళు పొందుకుని మన నిత్య మార్గాన్ని వెళ్ళి ఆయన కలిగి ఉందామండి. ఆమేన్.